న్యూఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం జరిగిన ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి ఇది మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్గా జరిగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ దారుణానికి పాల్పడింది డాక్టర్ మొహమ్మద్ ఉమర్ అనే వైద్యుడు ఆత్మాహుతిగా చేసుకున్నట్టుగా తేలింది. ఈ దాడికి కొన్ని గంటల ముందే ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్పై దాడి చేసి అధికారులు భారీ మొత్తంలో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించిన కీలక మహిళా నియామక నెట్వర్క్ బయటపడడం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యపరిచింది. Sealed off the area before senior officials ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందగా దర్యాప్తు సంస్థలు ఇది మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థంతో జరిగిందని అనుమానిస్తున్నాయి. ఈ దాడిని ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు చెందిన వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఆత్మాహుతిగా జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఉమర్ దాడికి పాల్పడడానికి కొన్ని గంటల ముందే అధికారులు ఫరీదాబాద్లోని ఉగ్ర మాడ్యూల్పై దాడి చేసి 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్తో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాన్ని ఒక AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఉమర్ ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్లో కీలక సభ్యుడని దర్యాప్తులో తేలింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన మరో కీలక వ్యక్తి డాక్టర్ షహీన్ అలియాస్ అకా షహీన్ సిద్దికి. ఈమె పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ మహిళా విభాగానికి భారతదేశ విభాగాన్ని నడుపుతున్నట్టు దర్యాప్తు సంస్థల అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ కేసులో ప్రధానంగా 4 డాక్టర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో ఒక మహిళా డాక్టర్ ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు షహీన్. ఆమె గురించి కూడా చాలా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆమె కాలేజ్లో వర్క్ చేసినప్పుడు ఆమె ప్రవర్తన కూడా చాలా వింతగా ఉండేది అని చెప్పి ఆమెను కలవడానికి చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా వస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క విషయం అయితే ఆమె గురించి బయటకు వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కదా శిరీష్. భువన, ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ జరిగిన తర్వాత దర్యాప్తు సంస్థలు చేపడుతున్న దర్యాప్తులో అనేక విస్తృతపోయే నిజాలంటి కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం కూడా జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో జైషే మహమ్మద్కి సంబంధించిన మాడ్యూల్ పైన దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వృత్తిరీత్యా వైద్యులు, పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు. కానీ ఒక మానసిక పరంగా చూసినట్లయితే వీళ్ళు కొంత ప్రలోభాలకు లోనై ఉన్నారు. మానసికంగా కొంతమంది ఏదైతే ఇన్ఫ్లుయెన్స్కు లోనై ఉన్నారని చెప్పేసి కూడా దర్యాప్తుల తర్వాత తేలింది. అయితే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులందరూ కూడా ప్రాణాలు తీసే నరహంతకులుగా మారడంతో సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో తవ్విన కొద్ది నిజాలంటూ కూడా బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కొద్దిసేపు క్రితమే శ్రీనగర్లో మరొక వైద్యుని కూడా అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నెట్వర్క్ తోటి సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి విచారించడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఒక్కసారిగా ఇలాంటి ఉగ్ర నెట్వర్క్ అనేది కూడా బయటపడడంతో దేశం యావత్తు కూడా ఉలిక్కిపడింది. అయితే ఎర్రకోట వద్ద జరిపిన పేలుడు ఏదైతే ఉందో దీంట్లో మిలిటరీ స్థాయి పేలుడు పదార్థాలను వినియోగించినట్లుగా అనుమానాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ అహ్మద్ ఆత్మాహుతి దాడి చేశాడనేది కూడా అనుమానాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ అన్నిటి కూడా అంటే సైనిక స్థాయి పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లుగా కూడా అనుమానాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఈ ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించిన డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఆత్మాహుతి దాడి జరిపినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలింది. పేలుడుకు కొన్ని గంటల ముందే
ఆ మాడ్యూల్ పైన పోలీసులు దాడి చేసి 2900 కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో దర్యాప్తులో మరొక పేరు అనేది కూడా వెలుగులోకి రావడం జరిగింది. డాక్టర్ షహీన్ షాహీద్ అనే మహిళ. అయితే ఫరీదాబాద్ నుంచి అరెస్ట్ అయిన ఆమె పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కి సంబంధించిన మహిళా విభాగాన్ని భారతదేశంలో నడిపిస్తున్నట్లుగా సమాచారం కూడా అందింది. జైషే మహమ్మద్కి సంబంధించిన మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ పాకిస్తాన్లో మహిళా విభాగాన్ని కూడా నడిపిస్తోంది. సో ఆమె సూచనలతోటే డాక్టర్ షహీన్ భారతదేశంలో జమాత్ ఉల్ మొమిన్ అనే పేరుతోటి ఒక ఉగ్రవాద నెట్వర్క్ని, మహిళా నెట్వర్క్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి ఆమెను విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని రిక్రూట్ చేసుకున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని గురించి కూడా పోలీసులు సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ డాక్టర్ షహీన్ అరెస్ట్ అనేది కూడా ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన వైద్యులు డాక్టర్ ముమ్మిల్ అహ్మద్ గవాయి, అదేవిధంగా డాక్టర్ ఉమర్ నబీలా అరెస్టులతో కూడా జరిగింది. సో వీళ్ళంతా కూడా ఒక తెలివైన వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్లో భాగంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా టెలిగ్రామ్ యాప్ అనేది కూడా ఉపయోగించి తమకు సంబంధించిన సంభాషణలన్నీ కూడా జరిపినట్లుగా కూడా సమాచారం కూడా అందింది. సో మొత్తం మీద కూడా ఈ మాడ్యూల్కు జమ్మూ కాశ్మీర్లోని నౌగాం ప్రాంతంలో అక్టోబర్లో ఒక జైషే మహమ్మద్కి సంబంధించిన పోస్టర్లు ఏంటి కూడా కనుక్కున్నారు. దానికి వీటికి సంబంధం ఉన్నట్లుగా కూడా తెలియడం జరిగింది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే అక్టోబర్ 19వ తారీఖున నౌగాంలో ఒక పోస్టర్స్కు సంబంధించిన కేసులో దర్యాప్తు అనేది కూడా ప్రారంభమైంది. ఈ జైషే మహమ్మద్కు అనుకూలంగా పోస్టర్స్ అనేవి కూడా వెలిసాయని చెప్పేసి కూడా తెలియడంతో షోపియాన్కి చెందిన మౌలానా ఇర్ఫాన్ అహ్మద్, అదేవిధంగా శ్రీనగర్లోని జీఎంసీకి చెందిన ఒక పారామెడికల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీంతో అసలు విషయాలేంటి కూడా బయటకు రావడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ఉగ్రవాద నెట్వర్క్ ఇలా ఏర్పాటైందనే విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. అక్టోబర్ 19వ తారీఖున ఈ నౌగాంలో పోస్టర్లు ఏవైతే వెలిచాయో దానికి సంబంధించి బాధ్యులను అరెస్ట్ చేయడంతో ఉగ్రవాద నెట్వర్క్ అనేది కూడా బయటకు రావడం కూడా జరిగింది. సో నవంబర్ 5వ తారీఖున చూసినట్లయితే ఉగ్రవాద మాడ్యూల్ లింకులు బయటపడడంతో డాక్టర్ అదిల్ రాదర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతన్ని విచారణలో ఫరీదాబాద్లోని పేలుడు పదార్థాల నిల్వస్థానం ఎక్కడైతే ఉందో అది బయటపడడం కూడా జరిగింది. సో దాంతో నవంబర్ 8వ తారీఖున డాక్టర్ ముజమ్మిల్ని అరెస్ట్ చేశారు. అతని గదిలో 2900 కిలోల అమోనియం నైట్రేట్ని, ఒక AK-47 కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో ఇదే డాక్టర్ ముజమ్మిల్ అరెస్ట్ తోటి ఒక్కసారిగా ఆందోళనకు గురైన డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీ అనే వ్యక్తి ఈ మిగిలిన పేలుడు పదార్థాలను కూడా తీసుకొని పరారయ్యారు. ఆయన అక్కడి నుంచి ఆ తర్వాత బయటకు రావడం కూడా జరిగింది. అయితే నవంబర్ 9వ తారీఖున ఈ డాక్టర్ ముజమ్మిల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్న సందర్భంలో డాక్టర్ షహీన్ అనే మహిళా వైద్యురాలి పేరు అనేది కూడా బయటపడింది. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు. నవంబర్ 10వ తారీఖున డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి కూడా చేశారు. సో మొత్తం మీద కూడా 11వ తారీఖున పుల్వామాలో 6గురిని అరెస్ట్ చేసుకున్న అధికారులు, అందులో ఉమర్ తండ్రి గులాం నబీ, తల్లి షమీమా బేగంని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా లక్నోలో కూడా దాడులేంటి కూడా నిర్వహించారు. డాక్టర్ షహీన్ లక్నోలోని లాల్బాగ్ నివాసంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు కూడా సంయుక్త ఆపరేషన్ అనేది కూడా నిర్వహించారు. అందులో మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, కొన్ని పత్రాలేంటి కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. డాక్టర్ షహీన్కి సంబంధించిన సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీని కూడా విచారణ కోసం అదుపులోకి కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే 2006లో కనుక చూసినట్లయితే కాన్పూర్లోని గణేష్ శంకర్కి సంబంధించిన విద్యార్థి మెడికల్ కాలేజీలో ఆమె చేరారు. ఆ తర్వాత కర్నౌజ్ మెడికల్ కాలేజీలో పనిచేయడం కూడా జరిగింది. 2013లో ఉద్యోగానికి గైర్హాజరు కావడంతో ప్రభుత్వమును 2021లో బర్తరఫ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2015లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఫరీదాబాద్కు వెళ్ళి ఉగ్రవాద నెట్వర్క్లో జాయిన్ అయినట్లుగా కూడా సమాచారం. సో ప్రస్తుతం ఈ కేసు అనేది జాతీయ దర్యాప్తు సంస్థ అనేది కూడా విచారణలోకి తీసుకుంది. కాబట్టి మొత్తం మీద కూడా విచారణ అనేది కూడా చాలా వేగంగా కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా 11వ తారీఖున ఎక్కడైతే బ్లాస్ట్ ఏదైతే ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో 10వ తారీఖున ఆ బ్లాస్ట్కు సంబంధించి ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్ అనేది దాదాపు 2000 సంవత్సరంలో అక్కడ సేమ్ అదే ప్లేస్లో తీవ్రవాద దాడి అనేది కూడా జరిగింది. ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడే అదే సమీపంలో మళ్ళీ దాడికి ఎంచుకోవడం అనేది కూడా జరిగింది. దీని వెనుక ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అనేది కూడా చేయడం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా 1997 నుంచి ఢిల్లీలో
ఈ ఉగ్రవాద నెట్వర్క్కు సంబంధించిన కార్యకలాపాలన్నింటి కూడా ప్రారంభమయ్యాయి. అయితే మనకు అందుతున్న డాటా ప్రకారం చూసినట్లయితే టెర్రరిస్ట్ అటాక్ 1997 నుంచి కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి టెర్రరిస్ట్ అటాక్ సంబంధించి సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ అనేది కూడా ఒకటి ఉంది. అందులో అప్లోడ్ అయిన ఘటనలు కనుక చూసినట్లయితే 1997 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 33 ఘటనలన్నింటి కూడా 33 నుంచి 34 ఘటనలన్నింటి కూడా జరిగాయి. సో దీనికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా మనకు ఎక్స్క్లూజివ్గా దొరికింది. అంటే దాదాపు 1997 సంవత్సరం నుంచి మొన్నటి వరకు కూడా అంటే 2025 నవంబర్ 10వ తారీఖున ఎర్రకోట వరకు దాడుల్లో కనుక చూసినట్లయితే మొత్తం 33 నుంచి 34 దాడులు జరిగితే 134 మంది చనిపోవడం కూడా జరిగింది. దాదాపు 884 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే అన్నిటికంటే అతిపెద్ద బ్లాస్ట్ వచ్చేసి 1997 అక్టోబర్ 18వ తారీఖున సరోజినీ నగర్ మార్కెట్ గోవిందపురి అనే ప్రాంతంలో జరిగింది. ఇక్కడ 59 మంది చనిపోతే 155 మంది తీవ్రంగా గాయపడడం కూడా జరిగింది. ఆ తర్వాత సేమ్ రెడ్ ఫోర్ట్ ఎక్కడైతే నిన్న అటాక్ అనేది కూడా జరిగిందో దానికి అతి సమీపంలోనే చాందిని చౌక్ మార్కెట్ అనేది కూడా ఉంటుంది. 1997 నవంబర్ 30వ తారీఖున అక్కడ దాడి జరిగితే 3 చనిపోయారు, 73 మంది తీవ్రంగా గాయపడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఐటీఓ అనే ప్రాంతంలో దాడి అనేది కూడా జరిగింది. అక్కడ 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఆ తర్వాత కనుక చూసినట్లయితే 2005 మే 22వ తారీఖున లిబర్టీ సత్యం సినిమా థియేటర్ దగ్గర బాంబు పేలుళ్లన్నింటి కూడా జరిగితే 1 చనిపోయారు, 60 మంది తీవ్రంగా గాయపడడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత అతిపెద్ద దాడి కనుక చూసినట్లయితే 2008 సెప్టెంబర్ 13వ తారీఖున జరిగింది. ఇది మల్టిపుల్ ప్లేసెస్లో కూడా జరిగింది. ఇందులో 25 మంది చనిపోతే దాదాపు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా 2011 సెప్టెంబర్ 7వ తారీఖున ఢిల్లీ హైకోర్టు సమీపంలో దాడి అనేది కూడా జరిగితే అక్కడ 14 మంది చనిపోతే 88 మంది తీవ్రంగా గాయపడ్డారు. సో మొత్తం మీద కూడా ఈ ఉగ్రవాదులకు ఇది స్థావరం కూడా కావడంతో ఢిల్లీ మొత్తంలో కూడా పెద్ద ఎత్తున నిఘా అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ అక్కడక్కడ కూడా ఇలాంటి మ్యాన్ ఈటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఈ డాక్టర్ ఉమర్ అహ్మద్ నబీ అనే వ్యక్తి ఢిల్లీలోకి ఎంటర్ అయినప్పటి దగ్గర నుంచి ఆ పార్కింగ్ లాట్లో దాదాపు 3 గంటల పాటు కూడా ఆయన అక్కడ గడిపారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతోంది. అయితే శిరీష్, ప్రధానంగా భారత్ సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించాం. అయినప్పటికీ కూడా ఉగ్రమూకలు పదే పదే ఇండియాను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఏం లేదు, 2 వర్గాల మధ్య కూడా వైషమ్యాలు విద్వేషాలన్నింటి కూడా రెచ్చగొట్టి సివిల్ వార్కు దారి తీసేలాగా పురికొల్పాలనేది కూడా వాళ్ళ యొక్క ప్లాన్గా కనపడుతుంది. భారతదేశంలో సెక్యులరిజం అనేది కూడా ఉంది, ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి ఎన్ని కుట్రలు జరిగినా కూడా భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని సమైక్యతను కూడా వాళ్ళు చెడగొట్టలేని పరిస్థితి అనేది కూడా ఉంది. నిన్న నవంబర్ 10వ తారీఖున ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ వెంటనే పాకిస్తాన్ తన సొంత ప్రాంతంలో ఆత్మాహుతి దాడి లాంటి దాడి నిర్వహించుకొని అక్కడ కూడా 12 మంది చనిపోయి దాదాపు 20 మంది గాయపడడం జరిగింది. ఇస్లామాబాద్లో ఒక కోర్టు సమీపంలో ఆ దాడికి భారతదేశాన్ని బాధ్యుల్ని కూడా చేస్తూ పాకిస్తాన్ ఒక బాధ్యతారహితమైన ప్రకటన అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మా దగ్గర కూడా ఇలాంటి ఆత్మాహుతి దాడి అనేది కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి పాకిస్తాన్లో ఒక భయం అనేది కూడా ప్రారంభమైంది. ఎందుకంటే నిన్న నరేంద్ర మోడీ భూటాన్ గడ్డ మీద నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూసినట్లయితే భారతదేశంపై ఉగ్రదాడి అనేది కనుక జరిగితే దాన్ని దేశం మొత్తంపై జరిగిన దాడిగా పరిగణిస్తాం. సో భారతదేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా పరిగణించి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన అనేది కూడా పాకిస్తాన్లో నెలకొంది. సో ఈ నేపథ్యంలో బాధ్యతారహితమైన ప్రకటనలతోటి తప్పుడు ప్రకటనలతోటి ప్రపంచం దృష్టి మొత్తాన్ని కూడా మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఉగ్రదాడి దీనికి సంబంధించిన పరిణామాలు వీటన్నిటిపైన సీరియస్గా చర్చించడంతో పాటుగా ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపైన కూడా డిస్కషన్ చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రధాని భూటాన్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.